బాగల్పూర్ ప్రజలారా, మీ అందరికీ స్వాగతం చెప్తున్నాను. మీరు ఏకలవ్యుడి కథ విన్నారా? ఎప్పుడన్నా విన్నారా లేదా? విన్నారా? అతను ఏలు కట్ చేశారు, అవునా? అగ్నివీర్ ఎప్పుడైనా విన్నారా? విన్నారా? అగ్నివీర్ మీకు నచ్చిందా? నేను ఈ యాత్రకు బయలుదేరినప్పుడు నాకు దారిలో అమర్నాథ్ అనే ఒక అగ్నివీరుడు దొరికాడు నాకు. అమర్నాథ్ ఒకసారి నిలబడు, ఇతను చూడండి, ఇతను అమర్నాథ్, ఇతను అగ్నివీరు, ఇతను. ఓకే, మీరు నిలబడు. ఇతను ముందు ఇతని గురించి మాట్లాడి తర్వాత నీ గురించి మాట్లాడతా. ఇతను అగ్నివీరుగా పనిచేశాడు. నిలబడు తమ్ముడు. అగ్నివీరు ఓ పని చేయి, నీ చేయి చూపి. అదే చెయ్యి, కట్టైన చెయ్యి. ఇది ఆ చెయ్యి చూపి, కరెక్ట్ గా చూపి. ఇది నరేంద్ర మోడీ పని. అదేంటంటే ఇతను చెప్తాడు, వినండి. అతను కూడా ట్రాన్స్లేట్ చేస్తున్నాను. జై హింద్. నా పేరు అగ్నివీర్ అమర్నాథ్ జైస్వాల్. నా పోస్టింగ్ మీడియం రెజిమెంట్ లో పోస్టింగ్ ఇచ్చారు. పోఖ్రణ్ రెజిమెంట్ లో పనిచేస్తున్నప్పుడు నా చెయ్యి పేలిపోయింది. ఆ ఫోర్స్ నా వైపు వచ్చి ఉంటే నేను ఈ భూమి మీద ఉండేవాడిని కాదు. కానీ ఆ యొక్క ఫోర్స్ అనేది నా అపోజిట్ సైడ్ లో వెళ్ళింది కాబట్టి నేను బతికిపోయాను. కానీ నా చెయ్యి ఒక ఏలు కట్ చేయాల్సి వచ్చింది. వీక్ అయిపోయింది నా చెయ్యి, మొత్తం కూడా బలహీనం అయిపోయింది. నేను ఈ అగ్నివీర్కి వెళ్ళిన తర్వాత, నేను 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత నన్ను వెనక్కి పంపించేశారు. నేను అడుగుతున్నాను, నా తప్పేంటి దీంట్లో? నేను అక్కడ పర్మనెంట్ సిపాయిని కాబట్టి నాకు ఒక గన్ ఇచ్చారు. మనం మన శత్రువులకి మనం చెప్పాల్సింది ఏంటంటే, మన కోసం ఆ మందుగుండు సామాగ్రి మార్చాలి, బుల్లెట్లు మార్చాలి, ఎందుకంటే సైనికులను కూడా మార్చాలి. ఏందని అర్థం కాలేదు అది. నేను మన దేశానికి ఒక సందేశం ఇద్దాం అనుకుంటున్నాను. ఈ భారతదేశ సైనికుల కోసం, దేశం కోసం ఈ స్టేజ్ ఎక్కాను నేను. మన దేశం బలహీనమైపోయింది. మన దేశ ప్రధానమంత్రికి ఒక సంకేతం ఇద్దాం అనుకుంటున్నాను. మీ సెక్రటరీ, మీ సలహాదారు మొత్తం ఈ సలహా ఇవ్వలేదా మీకు? సైనికుల్ని, సింహాన్ని కదిలించకూడదు, ఎందుకంటే అవి యుద్ధం చేస్తాయి. వాళ్ళు కన్నులతో యుద్ధం చేసేటప్పుడు, బుల్లెట్లతో యుద్ధం చేసేటప్పుడు జార్జ్ శాసనం సమాప్తమైపోయింది. బుల్లెట్తో యుద్ధం చేస్తే జార్జ్ శాసనం కూడా సమాప్తమైపోతుంది. బుల్లెట్తో యుద్ధం చేస్తే కాంగ్రెస్ కూడా సమాప్తమైపోతుంది. మేము తిరిగి చెల్లిస్తాము. మీరు నమ్మరు, దీన్ని నమ్మరు. రాహుల్ భయ్యతో వీడియో తీసుకోవటానికి చాలా మంది మనస్ఫూర్తిగా నిలబడి ఉన్నారు. తొలగించడానికి ఇక్కడ నిలబడ్డాను. మన సైనికుల కోసం నిలబడ్డాను. ధన్యవాదాలు. తమ్ముడు, చివరికి ఈ విషయం కూడా చెప్పు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను అయోధ్య నుండి వచ్చాను. నేను అయోధ్య నివాసిని. మేము మా గౌరవ శ్రీరాముని మీ భయ్యా అని పిలుస్తాము. అయోధ్య ప్రజలకు ఒక సందేశం ఇస్తున్నాను. మన భయ్యా భగవంతుడు శ్రీరాముడు అయోధ్యలో మన రాముడు ఉన్నాడో లేదో, మన బాధలు వినడానికి మన ఢిల్లీలో మనకు ఒక భయ్యా ఉన్నాడు. మన బాధలన్నీ వింటాడు. ధన్యవాదాలు.
అంటే ఈ అతను ఏం చెప్పదలుచుకున్నాడు, అయోధ్యలో రాముడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఢిల్లీలో రాహుల్ గాంధీ ఉన్నాడు మన బాధలు వినటానికి అని చెప్పినట్టున్నాడు. ఓకే, కాబట్టి చూడండి, యువకులకు కొన్ని మార్గాలు ఉన్నాయి. సైనికులుగా ఒక మార్గం, డిఫెన్స్ లోకి వెళ్ళటం ఒక మార్గం, పబ్లిక్ సెక్టర్ లోకి వెళ్ళటం ఒక మార్గం, ఎగ్జామ్ రాయటం ఇంకొక మార్గం, ఉద్యోగం చేయటం ఇంకొక మార్గం. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మూసేసుకుంటూ వచ్చారు. ఇంతకు ముందు ఆర్మీలో మన లక్షల మంది యువకులు వెళ్ళేవాళ్ళు, దేశాన్ని రక్షించే వాళ్ళు, వాళ్ళకి పెన్షన్ వచ్చేది, వాళ్ళకి రక్షణ ఉండేది, వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండేది. కానీ ఈ రోజు ఒక అగ్నివీరు అతనికి ఎలాంటి మద్దతు రావట్లేదు, అతను తీసేసి ఇసిరేసి తన్ని పంపించారు. రెండో విషయం, మీరు బీహార్లో, తమ్ముడు చెప్పనివ్వు డిస్టర్బ్ చేయగలరు. బీహార్లో మీరు చెప్పనివ్వు తమ్ముడు, యువకులు ఎగ్జామ్ రాస్తారు, నెలల తరబడి చదువుతారు. ఎందుకంటే మీకు ఉద్యోగాలు రావాలి కాబట్టి. ఎగ్జామ్ రోజు వచ్చిన రోజు, అంతకు ముందు రోజు పేపర్ లీక్ అయిపోయింది. ధనవంతుల పిల్లలకి, వాళ్ళకి కనెక్షన్ ఉన్న పిల్లలకి వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు ముందే తెలిసిపోతాయి. వాళ్ళు అదే పేపర్ రాస్తారు, మీకు ఉద్యోగాలు రాకుండా రోడ్డున పడతారు. తర్వాత అదే పేపరు ఎగ్జామ్లో పాస్ అయిపోతారు. అందుకని మీకు ఈ దేశంలో ఈ రోజుల్లో మీకు ఉద్యోగాలు రావట్లేదు. చిన్న వాళ్ళు అప్రెసర్స్ ఖతం చేశారు, నోట్ బందీ చేశారు, అగ్నివీర్ని చేశారు, తప్పుడు చట్టాలన్నీ తీసుకొచ్చారు. ఏం జరుగుతుంది ఈ దేశంలో? భారతదేశ పేద ప్రజలకి వాళ్ళందరినీ ఖతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, స్వాతంత్రానికి ముందు మీ దగ్గర ఏమీ లేదు. పేదలు, బడుగు బలహీన వర్గాలు, రైతులు, కూలీలు, దళితులు, ఇప్పుడు మనం ఎవరైతే ఓబీసీ అంటున్నామో వాళ్ళు, మీ దగ్గర ఎవరి దగ్గర ఏమి లేవు. దళితులకి ఏం చెప్పేవాళ్ళంటే మీరు మమ్మల్ని ముట్టుకోకూడదు అనేవాళ్ళు. అంటరానితనం. కోట్ల మంది ప్రతిరోజు భారతదేశంలో వాళ్ళకి చెప్పేవాళ్ళు మమ్మల్ని ముట్టుకోకూడదని. చదువుకొని ఇచ్చేవాళ్ళు కాదు, చదువుకోవాలనుకున్నప్పుడు లేదనేవాళ్ళు, చదువుకోవడానికి లేదనేవాళ్ళు. ఓబీసీ ప్రజలు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని బెదిరించేవాళ్ళు. మీరు మర్చిపోయారు, స్వతంత్రానికి ముందు మిమ్మల్ని బెదిరించేవాళ్ళు, మీకు అవకాశాలు ఇచ్చేవాళ్ళు కాదు. స్వాతంత్రం తర్వాత రాజ్యాంగం ఇవ్వు, రాజ్యాంగం ఇవ్వు. స్వాతంత్రం తర్వాత ఇది వచ్చింది, రాజ్యాంగం వచ్చింది. దీనిలో రాశారు భారతదేశంలో అందరూ సమానం, అందరూ ఒకటే, ఎవరు పెద్దోళ్ళు కాదు, ఎవరు చిన్నోళ్ళు కాదు, అందరికి అందరూ సమానము, అందరూ సమానం. ఏ కులమైనా సరే, ఏ ధర్మమైనా సరే, ప్రతి వ్యక్తికి ఈ రాజ్యాంగం ఒకటే ఓటు ఇస్తుంది. రెండు ఇవ్వరు, మూడు ఇవ్వరు, సగం కూడా ఇవ్వరు, మొత్తానికి ఒకటే ఇస్తారు. ఒక వ్యక్తి ఒక ఓటు, ఒక మహిళ ఒక ఓటు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ, ఎలక్షన్ కమిషన్ ఇద్దరు కలిసి మీ దగ్గర నుంచి మీ ఓటు లాగేసుకున్నారు, దొంగతనం చేస్తున్నారు, రాజ్యాంగం మీద దాడి చేస్తున్నారు. ఈ రాజ్యాంగం అంబేద్కర్ ప్రాణత్యాగం చేసి రాశాడు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్ర బోస్ వాళ్ళందరూ ప్రాణత్యాగం చేసి రాశారు.
और इलेक्शन नरेंद्र कमिश्नर मोदी मिलकर ఎలక్షన్ కమిషన్ आपका కలిసి वोट आपसे चोरी कर रहे हैं మీ ఓటు क्यों మీ దగ్గర चोरी నుంచి कर रहे हैं? దొంగతనం చేస్తున్నారు. क्योंकि वो जानते ఎందుకు हैं దొంగతనం చేస్తున్నారంటే कि आपकी शक्ति आपकी ఎందుకు వాళ్ళకి आवाज తెలుసు మీ యొక్క इस శక్తి, మీ संविधान యొక్క में ఘోష, है और ఈ आपकी రాజ్యాంగంలో आवाज, ఉంది. आपकी शक्ति మీ యొక్క वोट శక్తి, से మీ सुनाई ఘోష మీ देती ఓటు है। ద్వారా अब చూపిస్తారు. देखिए यहाँ पे ఇక इन्होंने చూడండి लाइट ఇక్కడ ऑफ कर కరెంట్ दी, लाइट काट తీసేశారు. दी। కరెంట్ తీశారు. देखा చూసారా आपने? మీరు लाइट కరెంట్ काट दी। తీసేశారు. मगर ये सोचते వాళ్ళు हैं ఏమనుకుంటారంటే कि लाइट काटने వాళ్ళు లైట్ से కట్ చేస్తే आवाज మీ बंद हो యొక్క जाती है। కరెంట్ తీసేస్తే आवाज మీ नहीं గొంతు बंद होती। నొక్కేద్దాం అనుకున్నారు. आवाज గొంతు अंधेरे గొంతు में అనేది सुनाई देती है। చీకట్లో కూడా వినపడుతుంది. और ఈ इसीलिए రోజు ये మీ आपकी గొంతు आवाज को నొక్కడానికి ప్రయత్నం बंद చేస్తున్నారు. करने కానీ की బ్రదర్స్ कोशिश कर रहे हैं, कह रहे हैं कि కాబట్టి भैया, మీ హక్కు, మీ आपका ఓటు जो ఏదైతే हक ఉందో है, మనం जो తిరిగి वोट है, वो తీసుకుందాం. आपसे ले लेंगे। महाराष्ट्र में चोरी మహారాష్ట్రలో किया, దొంగతనం చేశారు. हरियाणा హర్యానాలో में चोरी దొంగతనం किया, చేశారు. कर्नाटक में कर्नाटक चोरी లో किया, దొంగతనం చేశారు. अब बिहार आए हैं మళ్ళీ బిహార్ और వచ్చారు. बिहार में బిహార్లో इस यात्रा ने इनको యాత్రలో मैसेज दिया మీకు है। మెసేజ్ ఇస్తున్నాం. भागलपुर ने, భాగల్పూర్ లో, गया ने, గయాలో, पटना బీహార్ देगा లో कि ఒక్క ఓటు बिहार కూడా में దొంగతనం एक वोट చేయనియ్యను. चोरी नहीं होने देंगे। ఒక్క ఓటు కూడా దొంగతనం वोट చేయని. चोरी नहीं होने देंगे। ఈ రోజు आज నా मेरे దగ్గరకు पास ఒక एक వ్యక్తి व्यक्ति వచ్చాడు. आया, मुझे वोटर నాకు कार्ड ఓటర్ కార్డు दिखाता है। చూపించాడు. कहता నాకు है, చెప్పాడు, రాహుల్ मैंने నేను लोकसभा चुनाव में లోక్సభ वोट किया है। ఎన్నికల్లో ఓటేశాను. मैंने నేను లోక్సభ चुनाव ఎన్నికల్లో में वोट ఓటేశాను. किया है। ఇప్పుడు और ఎలక్షన్ अब కమిషన్ నాకు इलेक्शन చెప్తుంది कमीशन मुझे कह रहा है कि मेरा నీ वोट ఓటు काटा जा తీసేస్తున్నాను. रहा है। मुझसे पूछ रहे हैं वो। నన్ను అడుగుతున్నాడు, నా मेरा ఓటు वोट ఎందుకు क्यों తీసేశారు काटा? मैंने అని उनसे నన్ను पूछा, అడుగుతున్నాడు. నేను చెప్పాను, తమ్ముడు आपका नाम क्या है? నీ नाम क्या పేరేంటి है? అన్నా, నీ పేరేంటి, नाम बताया। फिर मैंने कहा నువ్వే कौन పార్టీకి सी पार्टी ఓటేస్తావు? के लिए वोट करते हो? कहता है कांग्रेस पार्टी। कांग्रेस मैंने पार्टी कहा, को समझ वोटेस्ताరా? गए बात क्यों काटा है आपका वोट? ఇప్పుడు అర్థమైంది क्योंकि आप ఎందుకు కట్ कांग्रेस చేశారు पार्टी అతను को ఓటు. वोट देते हो। ఎందుకంటే आप ఇతను RJD కాంగ్రెస్ को కి वोट ఓటేస్తాడు, देते हो। ఆర్జేడీ आप ఓటేస్తాడు, PIP को वोट देते हो। ఆర్బీఐ కి आप ఓటేస్తాడు, CPIM సిపిఎంఎల్ కి को वोट देते हो, ఓటేస్తాడు. इसलिए आपका वोट కాబట్టి काटा ఎక్కువ जा ఓటు रहा కట్ है। చేశారు. सीधी सी बात है। ఇది సంగతి. కాబట్టి तो मैसेज एक है, సందేశం ఒకటే, वोट चोर, गद्दी छोड़, वोट चोर, गद्दी छोड़, वोट चोर। गद्दी छोड़। और अब ఆ ఓటు దొంగ ఈ రోజు బీహార్ వచ్చాడు, आए आज, गया गए, వెళ్ళిపోయాడు, गया వెళ్ళిపోయాడు. गए और कहते చెప్తాడు हैं SIR की बात ఎస్ఐఆర్ करते గురించి हैं। మాట్లాడుతున్నాడు. भाइयों और సోదరులారా, बहनों, SIR ఎస్ఐఆర్ की గురించి बात करते మాట్లాడుతున్నాడు. हैं। और मैंने जो నేను मुद्दा ఏదైతే उठाया, ప్రశ్న లేవనెత్తానో, కర్ణాటకలో ఒక మాధవపుర శాసనసభకు కర్ణాటక సంబంధించింది की एक ఏదైతే विधानसभा లేవనెత్తానో, 1,00,000 1 ఓట్లు लाख फर्जी ఫేక్ वोट ఓటర్లు निकले, వచ్చాయో, जिसके దానివల్ల వాళ్ళు బీజేపీ గెలిచారు. उसके बारे దాని में గురించి प्रधानमंत्री ప్రధానమంత్రి कुछ ఒక क्यों మాట नहीं చెప్పలే. कहते ఈ हैं? రోజు బీహార్లో हरियाणा హర్యానా के चुनाव ఎలక్షన్ के बारे గురించి में ఒక कुछ మాట क्यों नहीं మాట్లాడలేదు. कहते? महाराष्ट्र के चुनाव के बारे में మహారాష్ట్ర कुछ ఎన్నికల क्यों नहीं గురించి ఏం कहते? మాట్లాడలేదు. मणिपुर में जो हो रहा है, మణిపూర్లో उसके बारे में జరిగే कुछ क्यों नहीं అరాచకం कहते? గురించి మాట్లాడలేదు. सच्चाई ये है भाइयों और बहनों నిజమేందంటే సహోదరులారా, कि ఈ ఎలక్షన్ కమిషన్ और మరియు प्रधानमंत्री ప్రధానమంత్రి बीजेपी బీజేపీ मिलकर కలిసి ప్రజాస్వామ్యాన్ని నాశనం लोकतंत्र को చేస్తారు, खत्म करने में लगे हैं, ప్రజాస్వామ్యాన్ని అంతం संविधान చేస్తారు, को मिटाने में लगे हैं और आपका वोट चोरी రాజ్యాంగాన్ని करते हैं। తుడిచిపెట్టేస్తారు, మీ ఓట్లు దొంగతనం చేస్తారు. బ్రదర్ भाइयों సిస్టర్స్, बहनों, మీరు आपने ఈ इस యాత్రలో यात्रा में भाग लिया, హాజరయ్యారు. इतनी शक्ति आपने बिहार बिहार की యొక్క युवा శక్తి, యువకుల శక్తి आपने इस यात्रा में ఈ యొక్క डाली। యాత్ర మీద పెట్టారు. बारिश में, వర్షంలో, धूप में ఎండలో आप आए, మీరు వచ్చారు. आप हमारे साथ खड़े हुए, మాతో పాటు इसके लिए నిలబడ్డారు. दिल से आपको దీనికోసం धन्यवाद హృదయపూర్వకంగా మీ करता हूं। అందరికీ नमस्कार, जय हिंद, ధన్యవాదాలు जय बिहार। చెప్తున్నాను. నమస్కార్, జై హింద్, జై బిహార్.